తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు నేను చేసే ఇంటర్వ్యూ సంథింగ్ స్పెషల్. ఎందుకంటే నా ముందు కూర్చున్న వ్యక్తి అలాంటి వారు. మరి సరే, విషయానికి వస్తే తెలుగువారి సంవత్సరాది ఉగాది కదా. మరి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది? ముందుగా ఉగాది అనగానే పంచాంగ శ్రవణం మనందరికీ గుర్తుకొస్తుంది. వచ్చే సంవత్సరం అంతా కలిసి వస్తుందా, కలిసి రాదా, పోయిన సంవత్సరాల తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలని కొత్త సంవత్సరంలోకి తీసుకువెళ్ళాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటాం. స్పెషల్గా నా ఎదుట కూర్చున్న వ్యక్తి నోట్లో నుంచి పంచాంగ శ్రవణం ఏ విధంగా వస్తుంది, ఏ రాశుల వారికి బాగుంది, బాలేదు అని చెప్తారు అని కొంచెం ఘాటుగా, కొంచెం తీపిగా, కొంచెం వగరుగా, కొంచెం పులుపుగా, కొంచెం చేదుగా ఉంటాయి వారి మాటలు. కానీ ఈ షడ్రుచులన్నీ వారి ద్వారా మనం అంతా ఎక్స్పెక్ట్ చేస్తాము. వారు ఏం మాట్లాడతారా, ఎప్పుడు ఏం చెప్తారా అని ఎదురు చూస్తూనే ఉంటాం. ఇంతకీ ఎవరో తెలుసా? మన వేణుస్వామి గారు. నమస్తే అండి, ఉగాది శుభాకాంక్షలు. నమస్తే తల్లి. ఓం నమో వెంకటేశాయ. సో సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. కుంభరాశి వారికి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఉండే సంచలనాలు ఏంటంటే, ద్వితీయంలో షష్టగ్రహ కూటమి, రెండవ స్థానం ధనస్థానం. సో ఈ సంవత్సరం కుంభరాశి వారికి ఏదైనా పెద్ద ధన నష్టం జరిగే అవకాశం ఉంది. అంటే వ్యాపార రంగంలో డబ్బులు పెట్టడానికి తొందరపాటు నిర్ణయాల వల్ల డబ్బులు పెట్టడము, అలాగే ఇల్లు జాగా కొనుగోలు చేయడము, అలాగే పిల్లలకు సంబంధించిన వివాహ కార్యక్రమాలు నిర్వహించి నష్టపోవడము, వాళ్లకు డివోర్స్ అవ్వడము, ఇలాంటి మానసికమైన ఇబ్బందులతో పాటు అతిపెద్ద ధన నష్టం అనేటువంటిది కుంభరాశి వారిని బాధించే అవకాశం ఉంది. ఏలినాటి శని లాస్ట్ పీరియడ్కి వచ్చింది. ఇంకా 2.5 సంవత్సరాలు ఏలినాటి శని ఉంది కాబట్టి నలుపు రంగు దుస్తులకు దూరంగా ఉంటూ తీరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా, నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండడం ద్వారా సమస్యల నుండి గట్టెక్కుతారు. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సుమన్ టీవీ ప్రేక్షకులకు మాట చెప్పాల్సి వస్తుంది. సుమన్ టీవీ ప్రేక్షకులకు చెప్పేటువంటిది ఏంటంటే, శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో పాటు దయచేసి ఎవరికి అప్పులు ఇవ్వకండి, చిట్టీలు వేయకండి, జనాల్ని డబ్బుల విషయంలో నమ్మకండి, తల్లి తండ్రిని కూడా నమ్మకండి, డబ్బును జాగ్రత్తగా కాపాడుకోండి, వీలైతే ప్రభుత్వ బ్యాంకుల్లోనే డబ్బులు దాచుకోండి. సో ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.